హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ నీట్ యూజీ యొక్క సీట్ మ్యాట్రిక్స్ లైక్ సీట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందనేది మాట్లాడుకుందాం. అండ్ ఎంబీబీఎస్కిను అండ్ అలాగే బీడీఎస్కి ఈ ఇయర్ రిలీజ్ అయిన ప్రకారం ఏక్యూలో ఎన్ని సీట్స్ ఉంటాయి అండ్ అలాగే కన్వీనర్ కోటాలో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఓవరాల్ ఇంటేక్ ఎంత, గవర్నమెంట్ కాలేజ్కి ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ కాలేజ్కి ఎలా ఉంటుంది అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే మనం మాట్లాడబోతున్నాం. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకున్న డౌట్స్ అండ్ క్వరీస్ అన్ని క్లారిఫై అయితే అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 20,000 ప్లస్ అయితే యూనిక్ వ్యూవర్స్ ఉన్నారు, రిటర్న్ వ్యూవర్స్ 7,000 ప్లస్ ఉన్నారు. బట్ సబ్స్క్రైబర్స్ చూసుకోవచ్చు చాలా తక్కువ ఉన్నారు రిటర్న్ వ్యూవర్స్తో పోలిస్తే. సో మీరు ఒకసారి చెక్ చేయండి, మా నుంచి అయినా మీకు కంటెంట్ దొరికిన యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మాకంటే ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయగా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. సో చూస్తున్నారు కదండి, ఏపీ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ సీట్ డిస్ట్రిబ్యూషన్ 2024-2025 అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, లిస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ ఉంది, స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్. ఇది ప్రైవేటా గవర్నమెంట్ అంటే ఇది గవర్నమెంట్ కిందకే వస్తుందండి, ఇక్కడ చూడొచ్చు. అండ్ టోటల్ ఇంటెక్ 175 సీట్స్ అయితే ఉంటాయి. ఆల్ ఇండియా కోటాలో 26 సీట్స్ ఉంటాయి. మనకు 149 అయితే కన్వీనర్ కోటా కింద ఉంటుంది అనమాట, నథింగ్ బట్ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ కింద 149 ఉంటాయి. అందులో మళ్ళీ ఈ 149లో మనకి కేటగిరీ వైజ్ డివైడ్ ఉంటాయి అనమాట. బీసీఏకి ఉన్నాయి, బీసీబీకి ఉన్నాయి. అదని మేము ఫర్దర్గా అవి మీకు ఇంకొక వీడియోలో అయితే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మనకి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవ్వగానే మీకు చెప్తాను అనమాట. సో ఇందులోనే స్పెషల్ కోటా కూడా ఉంటాయి, అవన్నీ నెక్స్ట్. ఇవి ఓవరాల్గా నెంబర్ అనమాట, ఏ కోటాకి ఎన్ని ఉంటాయని. సో ఫస్ట్ నెక్స్ట్ మనం ఏ రీజన్ చూద్దామండి. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం చూడొచ్చు గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ చూడొచ్చు 250 అయితే ఇంటేక్ ఉంటుంది, 37 ఆల్ ఇండియా కోటా, 213 సీట్స్ అయితే కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉంటాయి. నెక్స్ట్ రంగరాయ మెడికల్ కాలేజ్ చూసుకోవచ్చు, గవర్నమెంట్ 250 సీట్స్ ఇంటేక్ ఉంటుంది, 37 ఏమో ఆల్ ఇండియా కోటా, 213 ఏమో కన్వీనర్ కోటా అనమాట. నెక్స్ట్ చూసుకోవచ్చు అండి జీఎంసీ గుంటూరు మెడికల్ కాలేజ్. సో ఫస్ట్ గవర్నమెంట్ ఇది 250 సీట్స్ ఇంటేక్ ఉంటే, 37 సీట్స్ అయితే ఆల్ ఇండియా కోటా, 213 సీట్స్ అయితే కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉంటుందండి. నెక్స్ట్ చూసుకోవచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం రిమ్స్ అనమాట. సో చూసుకోవచ్చు ఇది గవర్నమెంట్ 150 సీట్స్ ఉంటాయి, 22 వచ్చేసరికి మనకి ఆల్ ఇండియా కోటా అండ్ 128 వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ ఒంగోలు అనమాట, గవర్నమెంటే 120 సీట్స్ ఉంటాయి. ఇందులో చెక్ చేసుకోవచ్చు, 18 సీట్స్ వచ్చేసరికి ఏఏకి ఉంటే, 102 వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ కోటా. అండ్ జీఎంసీ విజయనగరం గవర్నమెంట్ అండి 150 ఇంటేక్ ఉంటుంది, 22 వచ్చేసరికి ఏఏక్యూ. అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు 64 సీట్స్ వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా. సో ఏదైతే రిమైనింగ్ ఉంటుందో అది మేనేజ్మెంట్ కోటా కింద వెళ్తాయి అనమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకోవచ్చు జీఎంసీ ఏలూరు అనమాట, గవర్నమెంట్ 150, 22 ఏఏక్యూ, 64 వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ. నెక్స్ట్ జీఎంసీ మచిలీపట్నం చూడొచ్చు 150 ఇంటేక్, 22, 64 వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ. జీఎంసీ రాజమహేంద్రవరం చూసుకోవచ్చండి 150 ఇంటేక్ ఉంటుంది, 22 వచ్చేసరికి ఏక్యూ, 64 వచ్చేసరికి సీక్యూ అనమాట. సో నెక్స్ట్ చూడొచ్చండి ఆశ్రమ్ అనమాట, ప్రైవేట్ కాలేజ్. సో ప్రైవేట్లో మనకి టోటల్ ఇంటేక్ 250 ఉంది, ఇందులో ఏక్యూ ఉండవు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. 125 సీట్స్ అయితే కాంపిటెంట్ అథారిటీ, మిగతావన్నీ మేనేజ్మెంట్ కోటా, బీ కట్ కిందకి, ఎన్ఆర్ఐ కిందకి అయితే వెళ్తాయి అనమాట. సో నెక్స్ట్ చూడొచ్చండి కాటూరు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ 150, 75 కాంపిటెంట్ అథారిటీ, మిగతా మేనేజ్మెంట్ కోటా లైక్ బీక్యాట్ అండ్ ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. అండ్ పిన్నెంనేని సిద్ధార్థ అనమాట 150 ఇంటేక్ ఉంటుంది, 75 కాంపిటెంట్ అథారిటీ. అండ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ 250 ఇంటేక్ ఉంటుంది, 125 వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా అనమాట. ఎన్ఆర్ఐ చిన్నకాకని చూసుకుంటే 200 ఇంటేక్ ఉంటుంది, 100 వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ కోటా. కిమ్స్ అమలాపురం చూసుకుంటే 150 ఇంటేక్ ఉంటుంది, 75 వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ. జెమ్ శ్రీకాకుళం 150 ఇంటేక్ ఉంటుంది, 75 వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ కోటా. అండ్ చూసుకోవచ్చండి మిమ్స్ విజయనగరం అనమాట 200 ఇంటేక్ ఉంటుంది, 100 వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ అనమాట. నెక్స్ట్ ఎన్ఆర్ఐ చూసుకోవచ్చు 150 ఉంటుంది, 75 వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా అనమాట. గాయత్రి మెడికల్ కాలేజ్ చూసుకోవచ్చు 200 ఇంటేక్ ఉంటుంది, 100 వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ. అండ్ నిమ్రా చూసుకోవచ్చు అనమాట. సో 150 ఇంటేక్ అయితే ఉంది, 75 వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు కేటగిరీ ఏ సీట్స్ ఇన్ మైనారిటీ కాలేజ్ విల్ బి అలాటెడ్ టు ద రెస్పెక్టెడ్ మైనారిటీ క్యాండిడేట్స్ ఓన్లీ, అందుకే అక్కడ స్టార్ పెట్టాడు అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి ఎస్వీయూ రీజియన్లో మనం చెక్ చేసుకుంటే ఎస్వీ మెడికల్ కాలేజ్ అలిపిరి రోడ్ తిరుపతి గవర్నమెంట్లో 240 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది, 36 ఏక్యూ సీట్స్ ఉంటాయి, 204 సీట్స్ వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది. నెక్స్ట్ కేఎంసీ కర్నూలు గవర్నమెంట్ అనమాట 250 ఇంటేక్ ఉంటుంది, 37 వచ్చేసరికి ఏక్యూ, 213 వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ కోటా. నెక్స్ట్ జీఎంసీ అనంతపూర్ అనమాట. సో చూసుకోవచ్చు గవర్నమెంట్ 150 సీట్స్ ఉంటాయి, 22 ఏక్యూ, 128 వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ కోటా. అండ్ రిమ్స్ కడప చెక్ చేసుకోవచ్చు 175 సీట్స్ అయితే ఇంటేక్ ఉంటుంది, 26 సీట్స్ అయితే ఏక్యూలో ఉంటాయి, 149 వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ కోటా. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు 175 ఇంటేక్, 26 వచ్చేసరికి ఏక్యూ, 149 వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ కోటా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అనమాట, గవర్నమెంట్ 150 ఉంటుంది, 22 అయితే ఏక్యూ. ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద వెళ్ళిపోతాయి అనమాట ఈ కొత్త కాలేజెస్లో, గవర్నమెంట్ ముందు కూడా పెట్టినట్టుగా. 64 వచ్చేసరికి మనకి
నార్మల్గా కమ్యూనిటీ అథారిటీ అండ్ మిగతా వేస్తున్నాయో అవి సెల్ఫ్ ఫైనాన్స్ కిందకి వెళ్తే ఎన్ఎంసీ నెల్లూరు చూసుకోవచ్చు ప్రైవేట్ 250 సీట్స్ ఉంటే 125 అయితే కమ్యూనిటీ అథారిటీ. ప్లస్ చూసుకోవచ్చు అండి కుప్పం 150 ఇంటేక్ ఉంటుంది, 75 వస్తారు కమ్యూనిటీ అథారిటీ. ఎస్ఎంసీ అనమాట శాంతిరామ్ మెడికల్ కాలేజ్ 150 ఇంటేక్ 75 సీట్స్ వస్తారు కమ్యూనిటీ అథారిటీ. అండ్ అపోలో చూసుకోవచ్చు 150 ఇంటేక్ ఉంటుంది, 75 వచ్చేసరికి మనకి మేనేజ్మెంట్ కాంపిటెంట్ అథారిటీ అనమాట. నెక్స్ట్ విశ్వభారతి చూసుకోవచ్చు 150 ఇంటేక్ ఉంటుంది, 75 సర్కిల్ కాంపిటెంట్ అథారిటీ. అండ్ శ్రీ బాలాజీ చూసుకోవచ్చు 150 ఇంటేక్, ఇందులో 75 ఉంటుంది. ఫాతిమా మైనారిటీ చూసుకోవచ్చు 100 సీట్స్ ఉంటాయి, ఇందులో 50 సీట్స్ వచ్చేసరికి మనకి కాంపిటెంట్ అథారిటీ. ఈ స్టార్ అంటే ఏంటంటే మనం ముందే మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి శ్రీ పద్మావతి సిమ్స్ అనమాట, అటానమస్ కాలేజ్ ఇది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి 175 ఇంటేక్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 26 సీట్స్ అయితే ఏఏక్యూ ద్వారా ఫిల్ అయిపోతాయి, అండ్ అలాగే 23 ఎన్ఆర్ఐ కోట ద్వారా అయితే ఫిల్ అయిపోతాయి. సో ఓవరాల్గా 126 అనేవి కాంపిటెంట్ అథారిటీ కోట కింద ఇస్తారు. నెక్స్ట్ వచ్చండి లిస్ట్ ఆఫ్ డెంటల్ కాలేజెస్ అనమాట ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏయూ రీజన్లో చూసుకుంటే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ విజయవాడ ఏదైతే ఉందో ఇది 40 సీట్స్ అయితే ఉంటుంది అనమాట. ఏకే నుంచి 6 ఉంటుంది, కాంపిటెంట్ అథారిటీ కోట నుంచి 34 సీట్స్ ఉంటాయి, ఓన్లీ 40 సీట్స్ మాత్రమే ఉంటాయి, చెక్ చేసుకోండి. అండ్ డాక్టర్ సుధా నాగేశ్వరరావు సిద్ధార్థ ఉంది కదండి, ప్రైవేట్ అనమాట, 100 ఇంటేక్ ఉంటుంది, 50 కాంపిటెంట్ అథారిటీ. అండ్ గీతంలో చూసుకోవచ్చు 150 అనమాట. నెక్స్ట్ సెయింట్ జోసెఫ్ చూసుకోవచ్చు 100 ఇంటేక్ 50 మనకి సిక్యూ. విష్ణు డెంటల్ కాలేజ్ చూసుకోవచ్చు 100 అండ్ 50. ఏం లేదండి, ఏదైతే మన టోటల్ ఉంటుందో అందులో 50% కాంపిటెంట్ కోటా, 50% మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. సో శ్రీసెట్ డెంటల్ కాలేజ్ చూసుకోవచ్చు 100 మెంబర్స్ ఉంటారు, 50 ఇంటేక్ ఉంటుంది, 100 ఇంటేక్ ఉంటుంది, 50 కాంపిటెంట్ అథారిటీ. జిఎస్ఎల్ 100. సో ఇవన్నీ 100. సో వీటిలో ఇంటేక్ కాంపిటెంట్ అథారిటీ 50 సీట్స్ ఉంటాయి అనమాట, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకోవచ్చు కేర్ ఇన్స్టిట్యూట్ గుంటూరు అనమాట, 50 సీట్స్ అయితే ఉంటాయి, అందులో 25 వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ కోట. అండ్ లెనోరా చూసుకోవచ్చు 100. అండ్ నెక్స్ట్ నిమ్రా మైనారిటీ, ఇక్కడ చూసుకోవచ్చు 50 ఇంటేక్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఎస్వీ రీజన్లో చూసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప గవర్నమెంట్ 100 ఉంటుందన్నమాట. సో ఇందులో చూసుకోవచ్చు ఏకి ద్వారా 15 సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి, 85 సార్ కాంపిటెంట్ అథారిటీ కోట. సికేఎస్ తేజ చూసుకోవచ్చు అండి తిరుపతి 100 సీట్స్ ఉంటాయి, 50 సార్ కాంపిటెంట్ అథారిటీ. జి పుల్లారెడ్డి చూసుకుంటే 50 ఇంటేక్ ఉంటుంది, 25 వచ్చేసరికి మన కాంపిటెంట్ అథారిటీ. నెక్స్ట్ ఎన్ఎంసీ చూసుకోవచ్చు నారాయణ డెంటల్ కాలేజ్, సో చూసుకోవచ్చు అండి 100 ఇంటేక్ ఉంటుంది, 50 వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ అనమాట. సో ఇదండి ఓవరాల్గా సీట్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఇచ్చింది, లైక్ వైఎస్ఆర్ ఎన్టీఆర్ వచ్చేసి వాళ్ళు ప్రొవైడ్ చేసింది. సో ఈ వీడియో కొడితే ఏంటండి, అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు ఇంకా సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. థ్యాంక్ యూ అండి.